పూజశాల అందిస్తున్న శ్రీ వరలక్ష్మి వ్రతం. ఈ వీడియోలో చూపే ప్రధాన అంశాలు: పూజకు కావలసిన సామాగ్రి, తోరం, కలసం తయారు చేయడం, మండపం సిద్ధం చేసుకోవడం, పూజ ప్రారంభంలో చేసే విధులు, దీపారాధన, ఆచమనీయం, కలస పూజ, సంకల్పం చేసి విఘ్నాలు తొలగించే పసుపు గణపతి పూజ చేసి ఆ తర్వాత వరలక్ష్మి పూజ, కథ, ఆరతితో పూజ సమాప్తం. పూజకు కావలసిన సామాగ్రి: దీపం, 2 గ్లాసులతో నీళ్లు, 2 రకాల నైవేద్యాలు, ఒకటి గణపతికి, మరొకటి వరలక్ష్మి అమ్మవారికి, అక్షతలు, పువ్వులు, పసుపు, కుంకం, గంధం, అగరబత్తి, గంట, దారం, తోరం చేయుటకు, నీరు వదలడానికి చిన్న ప్లేట్, యజ్ఞోపవీతం, కొంచెం పత్తి తీసుకుని సన్నగా పొడుగ్గా చేసి 3 చోట్ల పసుపు పెట్టండి. వస్త్రం, పసుపులో కలిపిన 2 చిన్నని పత్తి, పంచామృతం, తమలపాకు, వక్క. ఈ స్క్రీన్లో చూపెట్టే పదార్థాలు ఏవి లేకపోయినా వాటికి బదులుగా అక్షతలు వాడచ్చు. సంకల్పానికి కావలసిన తిథి, వార, నక్షత్రాలు. తోరం చేయి విధానం: దారం తీసుకుని మోచేయి వరకు కొలిచి 9 వరుసలు వేయండి. తడి చేతితో దారం వరుసలకు పసుపు రాయండి. ఇప్పుడు 9 ముళ్ళు వేయండి. ఒక్కొక్క ముడిలో ఆకు కానీ పువ్వు కానీ పెట్టండి. ప్రతి ముడిలోనూ పెట్టలేకపోతే కనీసం ఒక ముడిలో ఒక్క పువ్వు అయినా పెట్టండి. ఇలా 2 తోరాలు చేయండి. ఒకటి అమ్మవారికి, ఒకటి మీ చేతికి కట్టుకోవడానికి. గణపతి పూజకు పసుపు గణపతి చేస్తే ఒక చిన్న ప్లేట్లో బియ్యం పోసి దానిపైన తమలపాకు పెట్టి పసుపు గణపతిని పెట్టండి. వరలక్ష్మి వ్రతంలో కలసం ఆనమాయితీ లేనివారు ఈ కలసం చేసే విధానాన్ని ఫార్వర్డ్ చేసుకుని మండపం సెక్షన్ చూడండి. ఈ కలసం తయారు చేయటకు కావలసిన వస్తువులు: 5 మామిడాకులైన, తమలపాకులైన, ఒక కొత్త బ్లౌజ్ పీస్, ఒక కొబ్బరికాయ, ఒక చెంబులో గ్లాసు నీరు పోసి ఉంచండి. 5 చిన్న గుప్పెళ్లతో బియ్యం మండపం మీద పరచుటకు, 3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి మండపం మీద పద్మం వేయుటకు. కలసానికి కావలసిన బ్లౌజ్ పీసు, కొబ్బరికాయ ఈ విధంగా తయారు చేసుకోండి. ఒక బ్లౌజ్ పీస్ తీసుకుని ఒక మడత వేసి పరచండి. తర్వాత 2 సగం మడతలు వేయండి, వీడియోలో చూపెట్టినట్టు. ఒక చిన్న ట్రయాంగిల్ షేప్ లాగా, త్రికోణం ఆకారం లాగా మడత పెట్టి తర్వాత అలానే మడతలు వేస్తూ వెళ్ళండి, వీడియోలో చూపినట్లు. ఆఖరున మిగిలిన ముక్కని లోపలికి పెట్టండి. ఒక పిన్నేసి కూడా పెడితే మడత విడిపోకుండా ఉంటుంది. తడి చేతితో పసుపు తీసుకుని కొబ్బరికాయకి మొత్తం రాసి బొట్టు పెట్టండి. అమ్మవారి మండపానికి ఒక పీట మీద బియ్యం పిండితో పద్మం వేసి మధ్యలో పసుపు కుంకుమ వేయండి. ఆ పైన 5 గుప్పెళ్ళు పోసిన బియ్యం ప్లేట్ని పెట్టి ఆ పైన నీటి చెంబును పెట్టి ఒక కాయిన్ కానీ లక్ష్మీ రూపు కానీ ఉంటే వేసి 5 మామిడాకులైనా తమలపాకులైనా వేసి కొబ్బరికాయని పెట్టండి. కొబ్బరికాయ మీద కోన్ షేప్లో చేసుకున్న బ్లౌజ్ని పెట్టి మీకు వీలైన అలంకారాలు చేయండి. మీరు కలసానికైనా పూజ చేయొచ్చు, లేకపోతే అమ్మవారి చిన్న విగ్రహం ఉంటే కలసం ముందర పెట్టండి. కలసం ఆనమాయితీ లేనివారు అమ్మవారి విగ్రహం కానీ పటం కానీ తీసుకుని గంధం బొట్టు, కుంకుమతో అలంకరించి మండపం మీద పెట్టండి. దీపారాధనతో పూజ ప్రారంభిద్దాం. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపదాం శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం దీపం జ్యోతి నమోస్తుతే. ఆచమనీయం: ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ,
ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిపారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. 2 అక్షంతలు వాసం చూసి ఎడమవైపు నుంచి వెనక్కి వేయండి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యస్యవో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళా శరణ్యే త్ర్యంబకే దేవీ నారాయణీ నమోస్తుతే. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం శ్రీ వాణి హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శ్రీ శచిపురందరాభ్యాం నమః. ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం శ్రీ మైత్రేయని కాత్యాయని సైతయాజ్ఞవల్క్యాభ్యాం నమః. సర్వదిగ్దేవతాభ్యాం నమః. సర్వభూదేవతాం నమః. గ్రాష్టదేవతాభ్యాం నమః. గ్రామదేవతాభ్యాం నమః. ఆదిత్యాద్ నవగ్రహ దేవతాభ్యాం నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశని పేశ్చారాహువే కేతువే నమః. కలశ పూజ. కలశ పూజ చేస్తున్న గ్లాసులో నీటి మీద ఓం అని స్పూన్తో కానీ పువ్వుతో కానీ రాయండి. గ్లాస్ చుట్టూరా 3 గంధం బొట్లు కానీ పసుపు బొట్లు కానీ పెట్టి అక్షతలు వేసి గ్లాస్ మీద చేయి ఉంచండి. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్ర సమాశ్రితాః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్మృతాః కుక్షౌ సాగరా సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోద యజుర్వేద సామవేదోర్ణ్య అంకైశ్చ సైతా సర్వే కలశాంబు సమాశ్రితాః అత్ర తిష్టంతు సావిత్రి గాయత్రీ చ సరస్వతి స్కందో గణపతిశ్చ శాంతి పుష్టికరీ తదా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధం కురు. అయంతు దేవ పూజార్థం మమ దుర్దక్షకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానం చ సంప్రోక్ష. నీటిని పూజా సామగ్రి మీద దేవుని మండపం మీద మీ తల మీద చల్లండి. సంకల్పం. అస్మిన్ ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణ ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే ఇండియా అయితే భరతఖండే భరతవర్షే అమెరికా అయితే ఉత్తర అమెరికా దేశే. మీకు తెలిసినంత మటుకు మీ ప్రాంతపు వివరాలు అలానే సంవత్సర మాస తిథి వార నక్షత్రాల పేర్లు చెప్పుకోండి. శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు గోత్రాలు చెప్పుకోండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సకల విధ సుమనోవాంఛా ఫల సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవి గ్రహ ప్రసాద సిద్ధ్యర్థం శ్రీ వరలక్ష్మీదేవి ముద్దిశ్య శ్రీ వరలక్ష్మీదేవి ప్రీత్యర్థం శ్రీ వరలక్ష్మీదేవి పూజాం కరిష్యే. అధౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణపతి పూజాం కరిష్యే. పసుపు వినాయకుడి పూజ. ధ్యానం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి. ఆవాహనం. అత్రాగచ్చ జగద్వంద్ర సురరాజాచితేశ్వర అనార్నాద సర్వజ్ఞ గౌరీ గర్భ సముద్భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. అక్షతలు వేయండి. సింహాసనం. మౌక్తికైః పుష్యరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నసింహాసనం సమర్పయామి. అక్షతలు వేయండి. పాద్యం. గజవక్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయిక భక్త్యా పాద్యమయా దత్తం గృహాణ దురదానన. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. అర్ఘ్యం. గౌరీపుత్ర నమస్తేస్తు శంకరస్య ప్రియనందన గృహాణార్ఘ్యం మయా దత్తం గంధ పుష్పాక్షితైరితం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. ఆచమనం. అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వర పూజిత గృహాణాచమనం దేవం తుభ్యం దత్తం మయా ప్రభో. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖ్య శుద్ధ ఆచమనం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. శుద్ధోదక స్నానం. గంగాది సర్వ తీర్థేభ్యైః రౌరు తైలైర్మలైర్జలైః స్నానం కురుష భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. వస్త్రం. రక్తవస్త్రదయం చారుదైవ్యయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయజ్ఞం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం. చందనాగర కర్పూరం కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీచందనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హరి విలేపన కుంకుమ సమర్పయామి. పుష్పం. సుగంధాని సుపుష్పాని జాజీకుందముఖాని చ ఏకవింశతి పత్రాన్ని సంగృహాణ నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పుష్పం సమర్పయామి.
అథాంగ పూజ. అక్షతలతో కానీ పువ్వులతో కానీ పూజించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః పాదౌ పూజయామి. ఓం ఏకదంతాయ నమః గుల్ఫౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః జానుని పూజయామి. ఓం విఘ్నరాజాయ నమః జంఘే పూజయామి. ఓం ఆకువాహనాయ నమః ఊరుం పూజయామి. ఓం హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం స్కందాగ్రజాయ నమః స్కందౌ పూజయామి. ఓం పాసహస్తాయ నమః హస్తౌ పూజయామి. ఓం గజవక్త్రాయ నమః వక్త్రం పూజయామి. ఓం విఘ్నహంత్రాయ నమః నేత్రౌ పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ధూపం, అగరబత్తి వెలిగించండి. దశాంగం గుకులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృహాణ దేవేశ విఘ్నరాజనమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం, భక్త్యా దీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే. త్రాహిమాం నరకాద్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. నైవేద్యం. నైవేద్యం మీద 2 చుక్కలు నీరు చల్లండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం దేవస్పవిత ప్రసువారుత్తుంతాచేన పరిచించామ అమృతమ సమృతోపస్మసి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పత్నీపుత్ర పరివార సమేతం నైవేద్యం స్వీకురు. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం వ్యానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళన శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. పూగీఫల సమాయుక్తం నాగవల్లి దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతి గృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. మంత్రపుష్పం. అక్షంతలు తీసుకుని నుంచోండి. ఓం హిరణ్యగర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్యఫలతం అంతం శాంతి ప్రయచ్చమే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యథాశక్తి మంత్ర పుష్పం సమర్పయామి. అక్షంతలు కళ్ళకద్దుకుని దేవుడి పాదాలపై వేయండి. ఆత్మ ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాం పాపాత్మ పాప సంభవ. త్రాహిమాం కృపయా దేవ శరణాగతవత్సల. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిపః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఇప్పుడు కూర్చుని పూజ కొనసాగించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఛత్రం సమర్పయామి. చామరం వీచయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావ్యామి. సర్వోపచార శక్తోపచార భక్తోపచార రాజోపచార పూజాం సమర్పయామి. అక్షతలు వేయండి. కరచర్ణకుతం వా కాయిజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వాపరాధం విహితం అవిహితం వా సర్వమేద క్షమస్వ. జై జై కర్ణాబ్ధే శ్రీ ప్రభో మహాగణాధిపతయే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. దేవుడి దగ్గర అక్షంతలు తలపై వేసుకోండి. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః శ్రీ మహాగణాధిపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. గచ్చ గచ్చ గణాధ్యక్ష స్వస్థానం పార్వతీసుత. యత్ర మహేశ్వరో దేవస్తత్ర గచ్చ గణాధిపః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానం ప్రవేశయామి. గణపతి పీఠాన్ని కదిపి వేరొక చోట పెట్టండి. గణపతి పూజ సమాప్తం. శ్రీ వరలక్ష్మీదేవి పూజ ప్రారంభం. అమ్మవారిని భక్తితో ధ్యానించండి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణై నానా విధైర్భూషితాం భక్తాభీష్ట ఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిః సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిర్యుక్తాం సదా శక్తిభిః సరసిజనైనే సరోజహస్తే ధవళతారాం సుగంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం. భక్తలోపం భాస్కరాభం బ్రహ్మాండ రాజ్య ప్రదాం సృష్టి స్థితి లయాధారాం ధ్యాయామి త్వాం శ్రీమాతరం. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. ధ్యానం సమర్పయామి. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరో భవమే గేహే సురాసుర నమస్కృతే. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. నమస్కారాన్ సమర్పయామి. ఆవాహనం. మం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. సాంగం సాయుధం సవాహనం సశక్తిం సభద్రపుత్ర పరివార సమేతం శ్రీ వరలక్ష్మీదేవి మావాహయామి స్థాపయామి పూజయామి. అక్షతలు వేయండి.
సింహాసనం తాం ఆవాహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం గామస్వం పురుషానహం సూర్యకోటి నిభస్ఫూర్తే స్ఫురద్రత్ర విభూషితే సింహాసనం ఇదం దేవి స్వీకృతాం సురపూజితే ఓం నమో వరలక్ష్మీదేవియే నమః రత్నసింహాసనం సమర్పయామి. అక్షతలు వేయండి. పాద్యం మం అశ్వపూర్వాం రథామద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపాహ్వయే శ్రీర్మాదేవీ జుషసాం సువాసితం జలం రమ్యం సర్వతీర్థ సమీకృతం పాద్యం గృహాణ దేవీ త్వం సర్వదేవ నమస్కృతే. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః పాదయోః పాద్యం సమర్పయామి. అమ్మవారి పాదాలకు 2 చుక్కలు నీరు వేయండి. అర్ఘ్యం మం కాం సోస్మి తాం హిరణ్య ప్రాకారాం మార్ధ్వం జలం తీం తృప్తాం త్వయం తీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామి హోపవయే శ్రియం శుద్ధోదకంచ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం తాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారి చేతులకి 2 చుక్కలు నీరు వేయండి. ఆచమనం మం చంద్రాం ప్రభసాం యశస్సా జ్వలం తీం శ్రియం లోకదేవ జుష్టాముదారాం తాం పద్మినిమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీం మే నశ్యతాం త్వాం వృణే సువర్ణ కలసానీతం చందనాగురు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః ముఖే శుద్ధ ఆచమనం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. పంచామృత స్నానం మం ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధబిల్వః తస్య ఫలాని తపపానుదంతు మాయాంతరాయశ్చ బాహ్య లక్ష్మి పయోధతి గృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతం సమర్పించండి. శుద్ధోదక స్నానం గంగాది సర్వతీర్థేభ్యైః ఆరు తైల మలైర్జలైః స్నానం కురుష్వ శ్రీదేవి సర్వలోక సుతోషిణి. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. 2 చుక్కలు నీరు వేయండి. వస్త్రం సురాసురార్చితాంగ్రే సుదుకూలవసన ప్రియే వస్త్రయజ్ఞం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః వస్త్రయజ్ఞం సమర్పయామి. యజ్ఞోపవీతం మం క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతే మసమృద్ధిం చ సర్వాణిర్నిదమే గృహాత్ తప్తహేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం ఉపవీతం ఇదం దేవి గృహాణత్వం శుభప్రదే. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. గంధం గంధద్వారాం దురాదర్శాన్ నిత్యపుష్టాంకరిషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామి హోపహయే శ్రియం శ్రీగంధం చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః హరివిలేపన కుంకుమ సమర్పయామి. అక్షతలు అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలియాన్ స్థండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః అక్షతాన్ సమర్పయామి. పుష్పం మం కర్దమేన ప్రజాభూతామయి సంభవకర్ణమే శ్రియం వాసే మేకులే మాతరం పద్మమాలినీం మల్లికా జాజి కుసుమైశ్చంపకైర్వకులైస్తదా శతపత్రైశ్చైకల్హారై సర్వపుష్పాన్ ప్రతిగృహ్యతాం. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః పుష్పం సమర్పయామి. అథాంగ పూజ అక్షతలతో కానీ పువ్వులతో కానీ పూజించండి. ఓం చెంచలాయే నమః పాదౌ పూజయామి. ఓం చపలాయ నమః జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయ నమః ఊరుం పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం లలితాయ నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠే నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రీయై నమః ఓష్ఠం పూజయామి. ఓం సునాసికాయ నమః నాసికం పూజయామి. ఓం సునేత్రై నమః నేత్రౌ పూజయామి. ఓం రమాయై నమః కర్ణౌ పూజయామి. ఓం కమలాలయాయ నమః శిరః పూజయామి. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః సర్వాణ్యంగాని పూజయామి. అష్టోత్తరం అక్షతలతో కానీ పువ్వులతో కానీ పూజించండి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచ్యై నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మై నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యే నమః. ఓం దీత్యే నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధ సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః.
ఓం బుద్ధ్యై నమః, ఓం అనఘాయ నమః, ఓం హరివల్లభాయ నమః, ఓం అశోకాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం దీప్తాయ నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయ నమః, ఓం కరుణాయ నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయ నమః, ఓం పద్మహస్తాయ నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయ నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయ నమః, ఓం రమాయ నమః, ఓం పద్మమాలాధరాయ నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయ నమః, ఓం సుప్రసన్నాయ నమః, ఓం ప్రసాదాభిముఖ్యై నమః, ఓం ప్రభాయ నమః, ఓం చంద్రవదనాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం చతుర్భుజాయ నమః, ఓం చంద్రరూపాయ నమః, ఓం ఇందిరాయ నమః, ఓం ఇందుశీతలాయ నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయ నమః, ఓం శివకర్త్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయ నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయ నమః, ఓం శుక్లమాల్యాంబరాయ నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయ నమః, ఓం వరారోహాయ నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయ నమః, ఓం ఉదారాంగాయ నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్త్యై నమః, ఓం సిద్ధ్యై నమః, ఓం శ్రైణసౌమ్యాయ నమః, ఓం శుభప్రదాయ నమః, ఓం రూపవేశ్వగతానందాయ నమః, ఓం వరలక్ష్మై నమః, ఓం వసుప్రదాయ నమః, ఓం శుభాయ నమః, ఓం హిరణ్యప్రాకారాయ నమః, ఓం సముద్రతనయాయ నమః, ఓం జయాయ నమః, ఓం మంగళాదేవ్యై నమః, ఓం విష్ణువక్షస్థలసితాయ నమః, ఓం విష్ణుపత్న్యై నమః, ఓం ప్రసన్నాక్షై నమః, ఓం నారాయణ సమాశ్రితాయ నమః, ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః, ఓం నవదుర్గాయ నమః, ఓం బ్రహ్మకాళ్యై నమః, ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః, ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః, ఓం నమో భువనేశ్వర్యై నమః, ఓం నమో వరలక్ష్మీదేవ్యై నమః. అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి. డిస్క్రిప్షన్ బాక్స్లో పూజశాల వాళ్ళ లక్ష్మీ సహస్రనామావళి లింక్ ఉంది. 23 minutesకి 23 నిమిషాలు. మీకు ఆ టైం ఉండి సహస్రనామావళితో పూజ చేయాలి అనుకుంటే అది అయిపోయాక ఈ వీడియో కంటిన్యూ చేయండి, లేకపోతే ఇదే వీడియో కంటిన్యూ చేయండి. ధూపం. దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం గృహాణ దేవి త్వం సర్వదేవ నమస్కృతే. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. ధూపమాఘ్రాపయామి. దీపం. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఘృతాక్తవర్తి సంయుక్తం అంధరాశి వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. దీపం దర్శయామి. నైవేద్యం. నైవేద్యం మీ 2 చుక్కలు నీరు చల్లి అమ్మవారికి నివేదన చేయండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం దేవస్పవిత ప్రస్వరుతంత్వాసచేన పరిశించామి అమృతమస్తు అమృతోపసరణమసి. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. సభతృపుత్ర పరివార సమేతం నైవేద్యం స్వీకురు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. నైవేద్యం స్వీకురు. అమ్మవారికి నీరు చూపెట్టి ఒక ప్లేట్లో వదలండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. పూగీఫలస్య కర్పూరైర్ నాగవల్లీదళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. తాంబూలం సమర్పయామి. మంత్రపుష్పం. అక్షంతలు తీసుకుని నుంచోండి. ఓం హిరణ్య గర్భస్థం హేమబీజం విభావసో అనంత పుణ్య ఫలదం అంతఃశాంతిం ప్రయచ్చమే. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. అక్షంతలు కళ్ళకద్దుకుని దేవుడి పాదాలపై వేయండి. ఆత్మ ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతర్కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాం పాపాత్మ పాప సంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్య భావేన శ్రీ వరలక్ష్మీదేవి రక్షమాం 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 సదా. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. సాష్టాంగ నమస్కారం చేయండి. ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగా ఉచ్యతే. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. సాష్టాంగ నమస్కారాన్ని సమర్పయామి.
ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. ఛత్రం సమర్పయామి, చామరం వీచయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, ఆందోళికానారోహయామి, గజం ఆరోహయామి, అశ్వం ఆరోహయామి. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. సర్వోపచార శక్తోపచార భక్తోపచార రాజోపచార పూజాం సమర్పయామి. అక్షతలు వేయండి. కరచరణకుతం వా కాయిజం కర్మజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్దే. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపపూజా క్రియాదిషు నూన్యం సంపూర్ణతాం యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దని యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. ప్లేట్లో నీరు వదలండి. తోర గ్రంథి పూజ. మీరు చేసిన 2 తోరములు పూజలో పెట్టండి. 9 నామాలతో పూజిద్దాం. ప్రతి నామానికి తోరాల మీద అక్షతలు వేయండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్య నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు ఒక తోరాన్ని మనస్ఫూర్తిగా భక్తితో అమ్మవారి రక్షణ ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అమ్మవారి చేతికైనా కలసానికైనా కట్టండి లేదా అక్కడ ఉంచండి. 2వ తోరాన్ని నేను ఈ శ్లోకం చదువుతున్నప్పుడు మీ కుడి చేతికి కట్టుకోండి. దక్షిణ హస్తేన సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధిం చ మమ సౌఖ్యం దేహి మేఘమే. ఓం నమో వరలక్ష్మీదేవియే నమః. ప్రసాదం శిరసా గృహ్ణామి. దేవుడి దగ్గర అక్షంతలు తలపై వేసుకోండి. అనయా ధ్యాన వాహనాది షోడశోపచార పూజయ శ్రీ వరలక్ష్మీదేవి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. వ్రత కథ. అక్షతలు తీసుకుని కథ వినండి. పూర్వకాలము సూత మహాముని సౌనకుడు మొదలగు మహర్షులను చూసిట్లు పలికెను. ఓ మునులారా, స్త్రీలు అందరికీ సకల సౌభాగ్యములు కలుగు చేయి ఒక శుభవ్రతమును సాక్షాత్ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. ఆ వ్రతమును ఇప్పుడు చెప్పెదను. ఒకనాడు కైలాస పర్వతమున వజ్ర విద్రుమ వైఢూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనమందు పరమేశ్వరుడు కూర్చుని ఉండా పార్వతీదేవి ఇట్లా నేను. ఓ మహాదేవ, సకల లోకాలలో స్త్రీలు ఎటువంటి వ్రతము చేస్తే సర్వ సౌభాగ్యాలు కలిగి పుత్రపౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉందురో అట్టి శుభవ్రతమును చెప్పమని ప్రార్థించెను. అంతట పరమేశ్వరుడు, ఓ పార్వతి, స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు కలుగ చేసేడి వరలక్ష్మి వ్రతమును శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేడు శుక్రవారం నాడు చేయవలయునని చెప్పాను. అంతట పార్వతి, ఓ లోకరాధ్య, ఈ వ్రతమును ఆచరించవలసిన విధి విధానము, ఏ దేవతను పూజించవలెను, ఇంతకు పూర్వము ఈ వ్రతమును ఎవరు ఆచరించెను అన్ని వివరముగా చెప్పమని ప్రార్థించాను. అంతటా పరమశివుడిట్లు పలికెను. ఒకప్పుడు మగధ దేశంలో కుండినం అనే ఒక పట్టణము కలదు. ఆ విశాలమైన పట్టణం బంగారు గోడలతో ప్రాకారాలతో ఇళ్లతో నిండి ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక సద్గుణవంతురాలైన స్త్రీ ఉండేది. ఆ చారుమతి తన భర్తను దైవంతో సమానముగా భావించేది. అత్తమామలను సేవిస్తూ అందరితో స్నేహంగా ఉంటూ జీవించేది. చారుమతికి ఒకరోజు వరలక్ష్మీదేవి కలలో కనిపించి ఇట్లా నేను, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ భక్తికి మెచ్చి ప్రసన్నురాలినై ప్రత్యక్షమయ్యాను. శ్రావణ శుక్ల పౌర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారం రోజున నన్ను పూజించినచో కోరిన కోరికలు వరములు ఇచ్చేదనని చెప్పాను. అంతట చారుమతి తన స్వప్నంలోనే ఆనందంగా భక్తిభావంతో వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి, నమస్తే సర్వ లోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వంద్యే విష్ణు వక్షస్థలాలయే అని అనేక విధముల స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కరుణాకటాక్షముతో ప్రజలు సకల సంపదలు పొందుచున్నారు. పూర్వజన్మలో చేసిన పుణ్యఫలముతో నీ పాదదర్శన భాగ్యము కలిగినది. నా జన్మ ధన్యమైనది అని స్వప్నములో పలికెను. చారుమతి భక్తికి వరలక్ష్మీదేవి మెచ్చి అనేక వరములనిచ్చి అంతర్ధానమయ్యను. చారుమతి నిద్ర మేల్కొని తన స్వప్నంను గుర్తు చేసుకుని అత్తమామలతో, భర్తతో, ఇరుగు పొరుగు వారితో చెప్పెను. అంతట వారందరూ శ్రావణ మాసం వచ్చిన వెంటనే శ్రీ వరలక్ష్మి వ్రతము తప్పనిసరిగా చెయ్యాలనుకున్నారు. వారందరూ శ్రావణ మాసం ఎప్పుడు వచ్చినా అని ఎదురు చూడడం ప్రారంభించారు. వారంతా ఎంతో ఎదురు చూస్తున్న శ్రావణ మాసం వచ్చింది. శ్రావణ పౌర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు వారందరూ ఉదయాన్నే మేల్కొని స్నానాదులు పూర్తి చేసి నూతన వస్త్రములు ధరించి చారుమతి గృహంలో ఒక ప్రదేశంలో మండపం ఏర్పాటు చేసి దానిపై ఆసనం వేసి కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మామిడాకులతో కలసము ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని ఆహ్వానించి పద్మాసని పద్మకరి సర్వలోక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతాభవ సర్వదా అని అనేక విధముల ధ్యానించి షోడశోపచార పూజలు పూర్తి చేసి 9 సూత్రములు కలిగిన తోరమును కుడి చేతి కట్టుకుని వరలక్ష్మీదేవికి నానా విధములైన భక్ష్య భోజనములు నివేదన చేసి ప్రదక్షిణము చేసి
చేసిరి. అలా ఒక ప్రదక్షిణ కాగానే చారుమతి మరియు స్త్రీలందరి కాళ్లకు గజ్జెలు మరియు ఆభరణాలు వచ్చినవి. అవి చూసి వారంతా వరలక్ష్మీదేవి ప్రభావంకు చాలా సంతోషించి మరొక ప్రదక్షిణ చేసిరి. ఈసారి వారి చేతులకు నవరత్నాలు కలిగిన కంకణములు వచ్చినవి. మూడో ప్రదక్షిణ పూర్తి కాగానే వారందరికీ నానాలంకారములు కలిగి చారుమతీలు బంగారంతో నిండి రథ గజ తురగ వాహనాలతో సర్వ సౌభాగ్యాలతో నిండిపోయింది. వ్రతం చేసుకున్న స్త్రీలందరినీ వాళ్ళ ఇళ్లకు తీసుకుని వెళ్లడానికి గుర్రాలు ఏనుగులు రథాలు వచ్చి చారుమతి ఇంటి వద్ద నిలబడ్డాయి. చారుమతి మొదలకు స్త్రీలందరూ పూజ చేయించిన బ్రాహ్మణునకు 12 కుడుములు వాయినదానం ఇచ్చి దక్షిణ తాంబూలాలిచ్చి ఆశీర్వాదాలు పొందారు. ఆ తర్వాత వరలక్ష్మీదేవికి నివేదించిన భక్ష్య భోజనములను బంధుమిత్రులతో కలిసి భోజనం చేసి తమ కోసం వచ్చిన వాహనములనెక్కి ఇంటికి పోచు ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యం ఏమని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతటి తానే స్వప్నమున వచ్చి ప్రత్యక్షమయ్యను. ఆ చారుమతీదేవి వల్లనే కదా మనకిటి మహాభాగ్య సంపత్తులు కలిగెను అని మిక్కిలి పొగుడుచు తమ తమ ఇండ్లకు వెళ్లిరి. ఆ తర్వాత చారుమతి మరియు స్త్రీలందరూ ప్రతి సంవత్సరం ఈ వ్రతం చేయుచు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి సకల సౌభాగ్యాలతో సుఖముగా ఆనందముగా ఉండిరి. కాబట్టి ఓ పార్వతి, ఈ ఉత్తమోత్తమమైన వ్రతాన్ని అన్ని కులముల వారు ఆచరించవచ్చును. ఈ కథను విన్నవారికి చదివిన వారికి శ్రీ వరలక్ష్మీదేవి అనుగ్రహం లభించి సకల శుభాలు కలుగుతాయి అని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. కథ సమాప్తం. ఇప్పుడు అక్షతలు కొన్ని అమ్మవారి పాదాలపై వేసి మిగిలినవి మీ తలపైన వేసుకోండి. శ్రీ వరలక్ష్మీదేవి కృపా కటాక్షాలు దివ్యాశీర్వాదాలు మీపై మీ కుటుంబ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండుగాక. మీ జీవితంలో శాంతి సౌఖ్యం కలుగుగాక. శుభమస్తు. ఈ అద్భుతమైన ఆరతిని అమ్మవారికి మనసారా సమర్పించండి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే महालक्ष्मी नमोस्तुते नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते स्थूलसूक्ष्ममहारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोस्तुते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगस्थिते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालं यः पठे नित्यं धनधान्यं समन्वितः त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीर्भवे नित्यं प्रसन्ना वरदा शुभा महालक्ष्मीर्भवे नित्यं ప్రసన్నా వరదా శుభా. మీ ఆరాధన ఫలప్రదం కావాలని కోరుకుంటూ ప్రతి పూజలో మీకు తోడు ఉండే పూజశాల. మీకు ఈ పూజ నచ్చినట్లయితే పూజశాల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి ఈ దైవ కార్యంలో ఒక భాగం అవ్వండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.